ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి సేవకుడు, నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి స్థానిక నాయకుడు. అతనికి ఏ పదవి లేకుండా ఉన్న రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని, సామాజిక కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి, అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇతరత్ర ఏ అభివృద్ధి కార్యక్రమమైనా త్వరితగతిన పూర్తి చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజానికం ఉన్నారు. మిగతా ప్రజానికం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి 200 యూనిట్లు ఉచిత కరెంటు పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా ఎవరు ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వం దగ్గర తిరిగి అలసిపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా ఫైన్ రైస్ సన్న బియ్యంతో ఈరోజు భోజనం మనం చక్కగా ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది. అలాగే ఈ ప్రాంతంలో చదువుకోవటానికి కావలసిన విధంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే దాన్ని కూడా పెట్టి ఈ స్లమ్స్ లో కానీ పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చదువుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేసి ముందుకు పోతాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణకి మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి గత 10 సంవత్సరాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్లీ వడ్డీ లేని రుణాల్ని తిరిగి పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 15,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. వారందరికీ కూడా పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుని మహిళలంతా ఆర్థికంగా సాధికారం కోసం ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. చదువుకునేటువంటి వారి కోసం, నిరుద్యోగ యువకుల కోసం ఈ ప్రభుత్వం రాగానే గత 10 ఏళ్లు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామా? ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాదు అనేక అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ తట్టుకొని నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా ఇచ్చింది. అట్లాగే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించడమే కాదు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. దాదాపు 70,000 మంది నిరుద్యోగ యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఏ రకంగా చూసినా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి కానీ
లేకపోతే ఇతరత్ర ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఆసుపత్రుల రంగం కానీ, విద్యా రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంటర్నల్గా పనికొచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే రోడ్డు వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్లు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు, చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అసెంబ్లీలో కూర్చోబెట్టి మా అభ్యర్థి కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించారు. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లు కానీ, ఫ్రీ పవర్ కానీ, లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ, 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచడం కానీ, ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నారు. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి 10 ఏళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్కొన్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ కోసం. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రులు చేసినట్టుంది. అంతమంది కూడా చేశారు. వారికి కొంత సమయం లోపించిందేమని నా అనుమానం. లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరికీ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశమంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్లు అధికారం అనుభవించారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అతి భ్రమించి అవాకు జవాకు పేస్తారు.
వాస్తవం కూడా బడ్డేన చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి భ్రమిస్తుంది, కొంచెం సర్క్యులేట్ అయి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసల